వాళ్ళది ఏం జరుగుతుందో తెలుసు అందరికీ. అది పెద్దగా పత్రికలు హైలైట్ చేయవు, బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకోరు. బీజేపీ వాళ్ళకి అసలు ముందు బీజేపీకి అతిపెద్ద ల్యాప్స్ ఏంటంటే, ప్రభుత్వం తీసుకుపోయిన నిర్ణయం ఫస్ట్ బీజేపీ నాయకుల కన్నా ముందు పంపించి మీరందరూ ఇది వచ్చిన రోజున దందని స్టేట్మెంట్లు ఇవ్వండిరా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేస్తున్నారండి, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ హైవే దగ్గర తీసుకుని ఓ సెల్ఫీ వీడియో తీసి ఇదిగో ఇది మా నరేంద్ర మోడీ చేస్తోంది అని ఓ వీడియో పెట్టుకోవచ్చు కదా, ఓ ఫోటో పెట్టచ్చు కదా. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలో ఎవడన్నా పెడతాడా? లేదు. ఒక నాడు నేడు స్కూల్ ఉంది, ఈ స్కూలు మావాడి నిధులతో జరిగింది, అక్కడే బోర్డు రాసి ఉంటుంది ఎంత అయిందని. అట్లాగే నువ్వు ఈ పంచాయతీరాజ్ వర్క్ జరుగుతున్నాయి కదా, అక్కడ బోర్డు రాసి ఉంటుందిగా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంత అనేది. ఆడ బోర్డు ఎట్టు ఇదిగో మేము మా మోడీ ఇంత ఇచ్చాడు, రాష్ట్రం ఎంత ఇచ్చిందని చెప్పచ్చుగా, చెప్పాలి. వాళ్ళ పార్టీ చెప్పచ్చు కదా. ప్రతి కార్యకర్త మనకు అక్కడ ఎంత సభ్యత్వం ఉందన్నారు, ప్రతి సభ్యుడు కూడా ఇట్లాంటిది ఒక ఫోటో ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అన్నిట్లో ఉండాలి, ఇదిగో ఈ పని చెయ్యాలి ఇది చెప్పచ్చు కదా, చేయించచ్చు కదా, అమలు చేయించచ్చు కదా. దాంట్లో నరేంద్ర మోడీని కూడా ట్యాగ్ చేయి, అమిత్ షాని కూడా ట్యాగ్ చేయి, చూస్తారు కదా వాళ్ళు కూడా. అలాంటి తీరిక, ఓపిక, పార్టీ అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉందండి? సమస్య అది. ఢిల్లీలో రైతు రోడ్డు ఎక్కితే పెద్ద వార్త అవుతుంది సార్. ఢిల్లీలో రైతులు రోడ్డు ఎక్కారని దాన్ని రాస్తారు. అదే రైతుల కోసం కేంద్ర కేబినెట్